డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినచ్చా? ఎస్. మనం ఫ్రూట్స్లో చూసుకుంటే వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, వాటర్ కంటెంట్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన శరీరానికి చాలా మంచిది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ అనేది గ్లూకోజ్కి మారుతుంది. సో ఫ్రూట్స్ తిన్నాక బాడీలో గ్లూకోజ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ అన్ని ఫ్రూట్స్ ఒకలాగా కాదు. కొన్ని ఫ్రూట్స్లో తక్కువ గ్లూకోజ్ పెరుగుతుంది, కొన్ని ఫ్రూట్స్లో ఎక్కువ గ్లూకోజ్ పెరుగుతుంది. సో తక్కువ గ్లూకోజ్ పెరిగే ఫ్రూట్స్, ఏదైతే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయో అవి మనం తీసుకుంటే మంచిది. సో ఎస్పెషల్లీ ఇండియన్ ఫ్రూట్స్లో మనం చూసుకుంటే యాపిల్ కానివ్వండి, గువావా, జామకాయ, లేదంటే పపాయ, లేదంటే పొమోగ్రనేట్, బెర్రీస్ కానివ్వండి, పీచెస్ కానివ్వండి, లేదంటే మనకి కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, ఇట్లాంటివన్నీ కూడా తక్కువ షుగర్ ఉంటాయి, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకున్నా మనకేమి ఇబ్బంది ఉండదు. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఏదైతే హై షుగర్ కంటెంట్ ఉంటుందో, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో, లైక్ మ్యాంగో, సపోటా, గ్రేప్స్, పైనాపిల్, ఇట్లాంటి ఫ్రూట్స్ మనం కొంచెం రేర్గా లేదంటే తక్కువ వాల్యూమ్లో, ఎస్పెషల్లీ మన షుగర్స్ కంట్రోల్ ఉన్నప్పుడు తీసుకోవటమే మంచిది.